గోదావరి జిల్లా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై జక్కంపూడి గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లక్కీ డ్రా ద్వారా గెలిచిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గురించి మాట్లాడే స్థాయి ఎక్కడిది అని ప్రశ్నించారు. అమ్మ అబ్బా అంటూ మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడాలి అని సూచించారు. ఇంకోసారి తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ ఎక్కడైనా మాట్లాడితే ఇంటికెళ్ళి మరి గొడవ చేస్తాను అని హెచ్చరించారు. బత్తుల బలరామకృష్ణ రాజనగరంలో చేస్తున్న అవినీతికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి తాను తన కుటుంబం సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిద్ధమా అని ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా వస్తా ఉన్నా. మా ధైర్యం, మా నిజాయితీ, మా నిబద్ధత, మాకున్నటువంటి క్యాడర్. అతన్ని మిగిలిన వాళ్ళతో కూడా కుటుంబ సమేతంగా రమ్మని అడుగుతున్నాం కదా. మళ్ళీ చెప్తున్నా, అమ్మ అబ్బలన్న మాట మాడితే మాత్రం ఇంకోసారి ఊరుకునేది లేదు. అతను ఎమ్మెల్యే అయితే అయ్యి ఉండొచ్చు. 3 అక్షరాలు మేము చూడనే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత దూరమైనా వెళ్తాం. ఇంకోసారి చనిపోయిన నా తండ్రి విషయం కానీ నా తల్లి విషయం కానీ ఏదైనా నోరు తెరిచి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ గొడవ చేస్తా అవసరం అయితే. ఎంత దూరాన్ని వెళ్తా. లేదా అతనికి ఏమైనా ఓపిక ఉంటే తను రమ్మనండి, తను మా ఇంటికి అతని ఇల్లు ఎంత దూరం, అతని ఇల్లు మా ఇంటికి అంతే దూరం, ఎక్కడైనా చూసుకోవచ్చు. దిగజాటు మొదలెడితే తనకి 4 ఇంతలు దిగదారుతాం, భయం ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా మనుషులేనా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే లేనిపోని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆధారాలు లేకుండా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తే ఎవరు ఊరుకోం కదా. ఇది ఎక్కడైనా ముందు ఎప్పుడైనా మాట్లాడే అమ్మ అబ్బా అని ఎవరు బత్తుల బలరామకృష్ణే కాదన్నా, మా కుటుంబం మీదకి ఎంత ఏకవచనంతో మాట్లాడింది కూడా మొత్తం సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మా కుటుంబానికి ఇదే మొట్టమొదటిసారి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అన్నది రాజకీయంలో రెగ్యులర్గా ఉండేదే, కానీ ఇంట్లో వాళ్ళ వరకు వెళ్ళింది ఎప్పుడు లేదు కదా. అదే అన్న, రాజీనామాలు అన్నది ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఇలాగే రాజీనామా ఇస్తాడు. ఆ రోజున భయపడ్డాడు కాబట్టి ఇవ్వలేదు. ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చినాయి కాబట్టి, కూటమి ఏర్పడింది కాబట్టి పోటీ చేసాడు. లేకపోతే పోటీ చేస్తాడు ఏంటి అతను? కూటమి లేకపోతే కూటమి ఎప్పుడు బేటలు వాళ్తాయో ఆ రోజున వీళ్ళందరూ డల్ అయిపోతారు. వీళ్ళు ఎవ్వరు కూడా పోటీకి కూడా సిద్ధం అవ్వరు ఖచ్చితంగా. అందులో నోడోటి ఇప్పుడు చెప్పినన్నీ అదే కదన్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఫుల్గా దండుతున్నారు. అందులో నో డౌట్, అందులో ఎటువంటి సందేహం లేదు. జరిగిన గొడవలు కూడా మీ కళ్ళరా జరిగిన, యూనివర్సిటీ దగ్గర జరిగిన గొడవలు కానీ అన్నీ మీకు కావాల్సింది. నేను ఏదైతే ఆరోపించానో డ్రగ్స్ విషయం కానీ, ఈ గంజాయిలు ఇవన్నీ కూడా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. క్రైమ్ నెంబర్స్తో పాటు ఇస్తా. ప్రతి మండలంలోనే జరిగింది. భూపాలపట్నంలో దొరికారు, సీతానగరంలో దొరికారు, ఇదే కాపవరం దగ్గర ఉన్నటువంటి కొంతమంది జనసేన కుర్రోళ్ళు దొరికారు. వీళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారు, ఎవరు కాస్తున్నారు? ఏదైనా ఇష్యూ జరిగితే అందులో జనసేన కుర్రోళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఎందుకు అరెస్ట్లు అవ్వట్లేదు? వాళ్ళు ఒక 4 పేర్లు ఉంటే 2 పేర్లే పోలీసులు ఎందుకు పెడుతున్నారు? మిగిలిన 2 అసలు వేరే ఇన్సిడెంట్లు లేని వాళ్ళని కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ధైర్యం ఉంటే ముందుకురా. మేము చేసినటువంటి ఆరోపణలు కానీ, నువ్వు మా మీద చేసినటువంటి ఆరోపణలో కానీ ఎంతవరకు నిజాయితీ ఉందో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరే, స్వామివారి దగ్గరే నిరూపించుకుందాం. కానీ నీకు దేవుడి మీద పెద్దగా భక్తి శ్రద్ధలు ఉండవన్న విషయం బాగా తెలుసు. అందుకని చెప్పి నువ్వు నిజాయితీ పరుడన్ని, నీ గెలుపు కోసం కష్టపడినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇప్పుడు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ కానివ్వండి, లేదా ప్రస్తుత ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఇదిగో బత్తుల బలరామకృష్ణ అవినీతిపరుడు కాదు అని చెప్పి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి కుటుంబ సమేతంగా వచ్చి
ప్రమాణం చేస్తే ఆ క్షణం నుండి మరలా ఇంకా నీ ఊసు కానీ నీ విషయాలు కానీ ఖచ్చితంగా ఎత్తాం. ఈ రోజున ఖచ్చితంగా ఈ విషయాల్లో వెంకటరమణ చౌదరి కూడా భాగస్వాముడే. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఇప్పుడు ఈ నాట ఏంటంటే బలరామకృష్ణ ఇంకా మంచిగా అవినీతి అక్రమాలు చేస్తూ ఉంటే ఈయనకి రేపు సీట్ ఇవ్వరు, నాకు రేపు సీట్ వస్తుంది కదా అని చెప్పి దురాస్తో ఈయన కూడా నోరు తెరవట్లే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకి అంత అమాయకులు ఏం కాదు. ఒకసారి ఏదో లక్కీ డ్రాలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. వాళ్ళ లక్కీ డ్రాలో అయిపోయినటువంటి ఎమ్మెల్యేవి. నువ్వు రాజా కోసం మాట్లాడే అంత స్థాయి నీకుందని నేను అనుకోవట్లే. నువ్వు దిగజారి మాట్లాడే ముందు నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు మాటలతో యుద్ధం అంటే మాటలతో చూసుకోవచ్చు, లేదు ఏదైనా కత్తులు కటారులు పట్టుకొని రావాలి అంటే దానికి కూడా సిద్ధం, ఏం భయపడేది ఏం లేదు. నువ్వు అమ్మ అబ్బా ఇలాంటి పదాలు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తెరిగి మాట్లాడు. లేదు నీకు కావాలి, గొడవే కావాలి అని అనుకుంటే టైం చెప్పు, ప్లేస్ చెప్పు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తాం, ఇబ్బంది ఏం లేదు. నీకు రాజమండ్రి కంటే రాజమండ్రి, రాజనగరం కంటే రాజనగరం, రాజమండ్రి రూరల్ కంటే రాజమండ్రి రూరల్, ఎక్కడైనా పిలుచుకో, సింగిల్గానే వస్తాం. నీ మీదకి మా బలగాన్ని చూపించుకునేంత స్థాయి కూడా నీది కాదు. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అమ్మ అబ్బల వరకు వెళ్ళామంటే మాత్రం చాలా గట్టిగా